సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ ఎంత డిజాస్టర్ క్రియేట్ చేయగలదో చెప్పడానికి ఇప్పుడు నడుస్తున్న 370 రూపాయల బిర్యానీ కాంట్రవర్సీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక కామెడీ షోలో ఒక కుర్రోడు చేసిన కామెంట్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా ఒక పెద్ద డిబేట్ కి దారితీసింది. అసలు 370 రూపాయల చికెన్ బిర్యానీ కొనిస్తే అమ్మాయిల నుంచి ఫిజికల్ ఇంటిమసీ ఆశించవచ్చా, ఆడవాళ్ళని అంత చీపుగా అవమానిస్తారా అంటూ నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ రచ్చ వల్ల కుర్రోడి ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు హోమ్ టౌన్ లో ఐసోలేట్ అయిపోయాడు. తాజాగా ఈ ఇష్యూపై ఆ కుర్రోడ కంపెనీ ఓనర్ నేషనల్ మీడియాతో మాట్లాడి కొన్ని షాకింగ్ విషయాలు షేర్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఇష్యూ ఎంత పెద్దదైందో ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయిందో చూద్దాం. ప్రణీత్ మోర్ అనే స్టాండప్ కమెడియన్ షోలో ఒక క్రౌడ్ వర్క్ వీడియో క్లిప్ ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యింది. క్రౌడ్ వర్క్ అంటే కమెడియన్ ఆడియన్స్తో మాట్లాడడం అన్నమాట. ఆ షోలో హర్యానాకు చెందిన 22 ఏళ్ల హిమాన్షు జాంగ్రా అనే కుర్రోడు ఆడియన్స్లో ఉన్నాడు. ఆయన తన డేటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ డేట్లో ఒక అమ్మాయికి 370 రూపాయలు పెట్టి చికెన్ బిర్యానీ కొనిచ్చానని, అలా అంత డబ్బు ఖర్చు పెట్టాక ఆమె నుండి తనకు రిటర్న్లో ఏదో ఒకటి దక్కే హక్కు ఉందనేలా మాట్లాడాడు. ఇక్కడ రిటర్న్ అంటే క్లియర్గా ఫిజికల్ ఇంటిమసీ అని మీనింగ్ వచ్చేలా కామెంట్ చేశాడు. ఆ కామెంట్ వినగానే ఇంటర్నెట్ అంతా ఒక్కసారిగా బగ్గుమంది. అమ్మాయిలని వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అని కేవలం 370 రూపాయల బిర్యానీతో పోలుస్తూ అంత చీప్గా అవమానిస్తారా అంటూ నెటిజన్లు లెఫ్ట్ అండ్ రైట్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రచ్చ పెద్దది అవడంతో ఆ కమెడియన్ వీడియో డిలీట్ చేసి అపాలజీ కూడా చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హిమాన్షు జాంగ్రా గుర్గావ్లో ఉన్న స్టార్విక్ డిజైన్ అనే ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో వర్క్ చేసేవాడు. ఈ కాంట్రవర్సీ తర్వాత నెటిజన్లు ఆ కంపెనీని కూడా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనిపై ఆ కంపెనీ ఫౌండర్ వివేక్ విశ్వకర్మ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. స్టార్టింగ్లో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి తాను ఆ వీడియోని సరిగ్గా చూడలేదన్నారు వివేక్. కానీ తన కంపెనీ డిజిటల్ పేజెస్, ఈమెయిల్స్, నెగిటివ్ కామెంట్స్ అండ్ మెసేజ్లతో ఫ్లడ్ అయిపోయేసరికి ఆ ఫుల్ వీడియో చూసినట్లుగా చెప్పారు. ఆ వీడియోలో హిమాన్షు మాట్లాడింది చాలా దారుణంగా ఉందన్నారు. కానీ ఆఫీసులో తాను చూసిన హిమాన్షు వేరు, ఆ వీడియోలో ఉన్న పర్సనాలిటీ వేరు అని ఆయన చెప్పారు. హిమాన్షు ఆఫీసులో చాలా మంచి ఎంప్లాయ్ అని తన ఒపీనియన్ షేర్ చేశారు. అలాగే టీంలోని ఫీమేల్ కొలీగ్స్ని కూడా అడిగి ఇంటర్నల్ రివ్యూ చేశానని, ఆఫీసులో అతని ప్రవర్తనపై ఎలాంటి కంప్లైంట్స్ లేవని క్లారిటీ కూడా ఇచ్చాడు. అందరూ అతను ప్రొఫెషనల్, రెస్పెక్టబుల్ అండ్ హార్డ్ వర్కింగ్ అని కూడా చెప్పారు. అయితే అంత మంచి ఎంప్లాయీ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేశాడు అని అడిగితే ఆ షో పేరే అశ్లీల షో అట. హిమాన్షు తనకు చెప్పిన దాన్ని బట్టి ఆ షో వైబ్, అక్కడ ఉన్న ఆరా అలాంటిది అని, అక్కడ జనాలు అంత కంఫర్టబుల్గా మాట్లాడుతుంటే తాను కూడా ఫ్లోలో అలా మాట్లాడేశాడట. ఇది ఇంత వైరల్ అవుతుందని కూడా అతను ఊహించలేదట. తన బాస్ ముందు మొరపెట్టుకున్నాడు ఆ అబ్బాయి. అయితే ఇక బాస్ వివేక్ కూడా ఒక 22 ఏళ్ల కుర్రోడు హర్యానా అనే చిన్న టౌన్ నుండి వచ్చి ఇలాంటి షోను చూసి ఇన్ఫ్లుయెన్సర్ టైప్ మైండ్ సెట్కి కనెక్ట్ అయిపోయి ఉంటాడని, అయినా సరే కమెడియన్ ప్రణీత్ మోర్ ఆ కామెంట్స్ చేసినప్పుడే కట్ చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ సోషల్ మీడియా పవర్ ఎలాంటిదో తెలుసు కదా. ఈ ఒక్క కామెంట్ వల్ల స్టార్విక్ డిజైన్ కంపెనీ పెద్ద దెబ్బ తగిలింది. వాళ్ళ ప్రతి సోషల్ మీడియా పోస్ట్కి వేలల్లో నెగిటివ్ కామెంట్స్ రావడంతో డిస్కషన్ నడుస్తున్న ఇద్దరు క్లయింట్స్ వెనక్కి తగ్గిపోవడంతో కంపెనీ బిజినెస్ దారుణంగా దెబ్బతింది. పైగా హిమాన్షు కూడా కంఫర్టబుల్గా లేక 2 రోజుల ముందే ఆఫీస్కి రావడం మానేశాడు. దాంతో వివేక్ వేరే ఆప్షన్ లేక హిమాన్షుని జాబ్ నుండి తీసేశారు. ఇది కంప్లీట్గా నా బ్రాండ్ కోసం, నా బిజినెస్ కోసం తీసుకునే డెసిషన్ అని వివేక్ ఓపెన్గా ఒప్పుకున్నారు. మరి ప్రజెంట్ హిమాన్షు సిచ్యుయేషన్ ఏంటంటే, జాబ్ పోయాక అతను తన సొంత ఊరికి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్ అందరికీ ఈ విషయం తెలిసిపోవడంతో తనను తాను రూమ్లోనే ఐసోలేట్ చేసుకున్నాడట. అంతటితో ఆగకుండా అతనికి విపరీతంగా థ్రెడ్ కాల్స్ అంటే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయట. తాను చేసిన కామెంట్కి హిమాన్షు ఇప్పుడు ఫుల్ రిగ్రెట్ అవుతున్నాడని, జనాలు ఎందుకు అంత కోపంగా ఉన్నారో అది జస్టిఫైడ్ అని కూడా అతను ఒప్పుకున్నాడని వివేక్ చెప్పారు. చివరిగా వివేక్ ఒక మంచి మాట అన్నారు. ఒక మనిషి తప్పు చేయవచ్చు, దానికి శిక్ష కూడా అనుభవించవచ్చు. కానీ ఒక 22 ఏళ్ల కుర్రాడిపై సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది చాలా డేంజర్. అతను తప్పు తెలుసుకొని చేంజ్ అయ్యే ఛాన్స్ సొసైటీ ఇవ్వాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు. సో
డేటింగ్ పేరుతో ఆడవాళ్ళని వాళ్ళ రెస్పెక్ట్ని ఇలా తక్కువ చేసి మాట్లాడడం వల్ల లైఫ్ ఎంత దెబ్బతింటుందో చెప్పడానికి ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద లెసన్. మరి ఈ టోటల్ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ట్రెండీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.